తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, గతంలో కేఏ పాల్ కూడా ఒక పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడం వ్యక్తిగత హక్కు అని, దానివల్ల బీజేపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం దెబ్బతిందని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అది పూర్తిగా ఆమె కుటుంబానికి సంబంధించిన అంశమని, రాజకీయంగా దానిపై తాము స్పందించవలసిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని, రాష్ట్రంలో మార్పు రావాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. బీబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆయన ఖండించారు. ఉపాధి హామీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని, పలు రాష్ట్రాల్లో ఈ పథకం పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని, ప్రజలకు వాస్తవం లాభం చేకూరే విధానాలు అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండగా, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజకీయ లబ్ధి కోసం తీర్మానాలు చేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలని చూస్తే తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పార్టీలు, పరస్పర ఆరోపణలు, పథకాలపై విమర్శలు మధ్యలో ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారో, ఎవరికి అవకాశం ఇస్తారనేది రాబోయే ఎన్నికల తేలనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన బలాన్ని పెంచుకున్న ప్రయత్నాల్లో ఉందని, కాంగ్రెస్ తన పాలన సమర్థించుకున్న ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కవిత పార్టీ ప్రకటనతో మొదలైన ఈ చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పే అవకాశం ఉందని చెప్పవచ్చు.